అస్సాం రైలు పెట్టేసిన. మేము అస్సాం వెళ్ళడానికి 11 కానీ, 12 కానీ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏమైనా అందుబాటులో ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి. టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాం. అదేందన్న కమ్మింగ్స్ అన్న, మనకి ఇంకా 6 మ్యాచ్‌లుండాయి. 6కి 6 గెలిస్తే మనం ఇట్టి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళొచ్చు. నువ్వు చూస్తే ట్రైన్ టికెట్స్ అని ఏదేదో మాట్లాడుతుండవు. అవును కమ్మింగ్స్, మనకి ఇంకా 6 ఉండాయి. 6కి 6 గెలుస్తున్నాం. ఈసారి అభిషేక్ హెడ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. రివెంజ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాం. చూడు కమింగ్స్, ఏం చూడాలో ఏమో కానీ అన్ని టీమ్స్ అభిషేక్ హెడ్ ఏ బాల్కి అవుట్ అవుతారో అందరికీ తెలుసు. అదిగాక మన వీక్నెస్ లూప్ హోల్స్ కనుగొన్నారు అన్ని టీంలు. కిసాన్ తమ్ముడు, ఏం తమ్ముడు మన ఫ్యాన్స్ చూస్తే నిన్ను ఫిక్సింగ్ అంటున్నారు. నాకు కూడా అదే అనుమానం పుట్టింది. ఏమన్నా అంబానీ బాబాయ్ నిన్ను మంచి రేటుకు కొన్నట్టున్నాడు, ఏంది కదా? ఎంత మాట అన్నావన్నా, ఫ్యాన్స్ కంటే తెలియదు, నీకు తెలియదన్నా. నిజ అవుట్ అని నిజంగానే నిజాయితీగా వెళ్ళినందుకు మీరు ఇంతలా అనుమానిస్తారన్నా నన్ను. అవునన్నా, మన కిషాన్ చెప్పింది నిజమే. అది అవుట్ అనుకొని వెళ్ళాడన్నా. ఏమన్నా తప్పు ఉంటే అంపైర్ తప్పు ఉండొచ్చు కానీ మన కిషాన్ తప్పు ఉండదు. ఈశాన్ గురించి నీకు తెలీదా అన్న? నాకు తెలుసు తమ్ముడు. అయితే మీరు ఆడుతున్న బ్యాటింగ్ వల్లే మ్యాచ్లు ఓడిపోతున్నారని ఫ్యాన్స్ మేనేజ్మెంట్ అభిప్రాయం. మిమ్మల్ని టీంలో నుంచి బయటకు పంపించమంటున్నారు. ఎందుకు పంపిస్తారన్నా? ఇక నుంచి మేము ఆడే ఆటలకు 6కి 6 మ్యాచ్లు గెలుస్తున్నాం, ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాం. నితీష్ కుమార్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో కూడా మేము చూపించబోతున్నాం. క్లాసెను ఇలా నమ్ముకుంటే కుదరదు కానీ మన అనికేత్ తమ్ముడికి మంచి ట్రైనింగ్, స్కోర్ 210 గాని వస్తే తప్ప గెలవని స్థితిలో ఉన్నాం. 6కి 6 గెలవాల్సిందే. కమ్మింగ్స్, నువ్వు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు. ఈసారి గెలిచేది మనమే. 6కి 6 గెలుస్తున్నాం. ముందు బౌలింగ్ మీద దృష్టి పెట్టి బౌలింగ్ బాగా చేస్తేనే గెలుస్తాం. అవును క్లాసెను, నువ్వు చెప్పింది నిజమే. బౌలింగ్ వల్లే సగం మ్యాచ్లు ఓడిపోయినాయని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈసారి బౌలింగ్ మీద దృష్టి పెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందే. కమ్మింగ్స్ అన్న, థ్యాంక్స్. మాకు ఏ టీము 4 పాయింట్లు లేదు. మీరు మాత్రం మాకు ఎంతో ప్రేమగా 4 పాయింట్లు ఇచ్చారన్న. థ్యాంక్స్ అన్న. దాందేముంది తమ్ముడు, మీరు టయానికి ఫామ్లోకి వచ్చారు, గెలిచారు. అంతేగాని మేము 4 పాయింట్లు మీ ఇవ్వడం ఏంది? మీ యొక్క స్ట్రెంగ్త్ వల్లే మీరు గెలిచారు. నిజమే కమ్మింగ్స్, మీ టీం వల్లే నేను కూడా బ్యాక్ టు బ్యాక్ 50s కొట్టి మంచి ఫామ్లోకి వచ్చా. మీకు కూడా నా థ్యాంక్స్. మీ వల్లే నేను మంచి ఫామ్లోకి వచ్చాను కమ్మింగ్స్. రోహిత్, దాందేముంది, నువ్వు ఫామ్లోకి వచ్చి చాలు. మీరు మా మీద 4 పాయింట్లు గెలిచినందుకు బాధ కాదు. మా బౌలింగ్ మా బ్యాటింగ్ వల్ల ఓడిపోయినందుకు బాధ. కమ్మింగ్స్ బ్రో, అదొక చిన్న సలహా. మీరు 300 కొట్టాలనే టార్గెట్ వదిలేసి గెలవాలని ఆడితే మీరు ఖచ్చితంగా ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ ఉండాలి. చూసుకో. అవును కమ్మింగ్స్, మన పాండ్యా చెప్పింది నిజమే. మీరు 300 ఆశ ఇచ్చిపెట్టి 200 స్కోర్ చేసి డిఫెండ్ చేసుకోగలిగితే మీరు ఈజీగా గెలుస్తారు. క్లాసెను, మన రోహిత్ చెప్పింది నిజమే. మనం 300 కొట్టాలనే ఆ స్కోర్ పక్కన పెట్టి 200 స్కోర్ కొడితే తప్ప మ్యాచ్లు గెలవలేకున్నాం. నిజమే రోహిత్ చెప్పింది. కమ్మింగ్స్, ఇక నుంచి మేము 200 స్కోర్ పైన కొడతాము. మీరు మంచి బౌలర్లను తీసుకొస్తే తప్ప మనం గెలవలేం. చూసుకో. క్లాసెను, నువ్వు చెప్పింది నిజమే. ముందు మనం బౌలింగ్ యూనిట్నే మార్చాలి. లేదంటే వాళ్ళకి బౌలింగ్ ఎలా వేయాలో కూడా అంత గట్టిగా చెప్పాలి. లేకుంటే ఈసారి గెలిచేటట్లేం. ఇంక నుంచి ప్రతి మ్యాచ్ భారీ స్కోర్తో గెలవాలి. లేకుంటే నెగిటివ్ రన్ రేట్ వల్ల ప్లే ఆఫ్స్లో చాలా కష్టమైపోతుంది. 6కి 6 మ్యాచ్లు ఈసారి గెలవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేస్తే చాలు. ఇక నుంచి మీకు మరింత మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాం.